ఇళ్ళలగానే పండగ కాదు అనే సామెత నువ్వు వినే ఉంటావు. అలానే ముహూర్తం అనుకోగానే పెళ్ళి అయిపోయినట్టు కాదు. నీ మెడలో 3 ముళ్ళు పడితేనే పెళ్లి. చివరి 3వ ముళ్ళు వేసే టైంలో అయినా సరే నిజం బయటపెట్టి పెళ్లి ఆగిపోయేలా చేయడమే కాదు, నిన్ను నమ్మిన సుధామ్మతోనే నీ మెడ పట్టి బయటికి గెంటిస్తాను. నీవి పగటి కళలు గంగా. పగటి కలలు కనడం, గాల్లో మెడలు కట్టడం నీకు అలవాటు. నేను నిజం వైపు నిలబడ్డాను. నువ్వు అబద్ధంతో సావాసం చేస్తున్నావు. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది. అబద్ధం ఎంత ఆర్భాటం చేసినా చివరికి ఓడిపోతుంది. ఇది నీకు త్వరలోనే తెలుస్తుందిలే. నీ చేతుల్లో ఏం లేదని నీకు తెలుసు గంగా. పైకేదో గంభీరంగా నటిస్తున్నావు అంతే. అనవసరంగా నా దారికి అడ్డురాకు, నీకే ప్రమాదం. నేనేం చేస్తాను, ఏ నిమిషంలో ఏమవుతుందనే భయం నీలో క్లియరింగ్ గా కనిపిస్తుంది. అలా నీ భయాన్ని నా మీద రుద్దుతున్నావు. భయపడకు జయ, నేనేం చెయ్యనులే. జస్ట్ అరెస్టు చేయించి జైలుకి పంపిస్తాను అంతే. అత్తారింటికి రావాల్సిన దానివి కాస్త మా అమ్మగారింటికి వెళ్తావు అంతే తేడా. పొగ్గరు పళ్ళు రాలిపోతాయి. నోరు అదుపులో ఉంచుకో. ఐ విల్ సీ యువర్ ఎండ్. ఏంటి కార్తిక్ గారు, వీక్ ఆఫ్ రోజును కూడా పిలిచారు. అసలు ఈ రోజు ఎన్ని పనులు పెట్టుకున్నాను తెలుసా? ఆ పనులేంటో నాకు బాగా తెలుసులేండి. సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ కి వెళ్ళడమే కదా. ఏంటో సార్, నా ఫేస్ లో ఒక్క ఎక్స్ప్రెషన్ లేకపోయినా నేను చేసే పనులు అందరికీ తెలిసిపోతుంటాయి. ఎంతకీ నేను వీకెండ్ లో హాస్పిటల్కి వెళ్తానని మీకెలా తెలిసింది? వీక్ ఆఫ్ ముందు రోజు మాటలో బత్తాయిలు అట్టిపండ్లు మిస్ అవుతూ ఉంటాయి, అలా తెలిసింది. టాపిక్ నా మీదకి డైవర్ట్ అవుతుంది. ఈ విషయం పెద్ద తెలిసిందంటే భర్త ఇలా పిండి సట్టిపడి తొక్కు తీసినట్టు తీసేస్తారు. అర్జెంట్ గా టాపిక్ డైవర్ట్ చేయాలి. ఏంటి కార్తిక్ గారు, ఇందాక నుంచి నన్ను ఇలాగ తెగ రాసేస్తున్నారు? కోపదీసి నేను పట్టుకుపోయిన పండ్ల లిస్ట్ ఏంటి? ఆల్రెడీ దానికి నేను పెద్ద దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. ఇటువంటిది బా మక్కం గారు, ఇది మీ పాపిస్టి పండ్ల లిస్ట్ కాదు. మన మాటని మార్కెట్ లో కొత్త పుంతలు తొక్కించబోతున్నాను. వానాకాలంలో పుంత రోడ్లు బాగుండవేమండి? ఇది మీరనుకుంటున్న పుంతలు కాదండి. ఇదంతా నీ వల్ల వచ్చినది బా. నేనేం చేశాను? ఆ రోజు జై మీద కోపం తీర్చుకోడాకే నాలో జైని చూసుకున్నాను కొట్టమని నువ్వే చెప్పినావు కదా. మళ్ళీ ఇప్పుడు అదే ప్రయోగిస్తుంది. అయితే ఇప్పుడేంటి? అయితే ఏంటా? ఇందాక జయ నాతో మీరు నన్ను ఏం చేయలేరంటూ పొగరుగా మాట్లాడింది సార్. దాని మాటలు తలుచుకుంటుంటే నాకు కోపం కట్టలు తెంచుకుంటుంది. బావా, ఆ కోపం తగ్గడానికి జైన్ నాలో చూసుకుని బాక్సింగ్ దెబ్బలు వేసేస్తుంది. ఆ దెబ్బలు నా తట్టుకోలేను బావా, నన్ను నువ్వే కాపాడాలి. కుదరదంటే కుదరదు. ఇవాళ నా కోపం తీర్చుకోవాల్సిందే. ఆగనయ్య. గంగా, గంగా ఆగు. కామ్ డౌన్. ఎలా కంట్రోలింగ్ చేయాలి సార్? ఆ జయ మాట్లాడిన మాటలు మీరు వినుంటే దాన్ని చంప పగలగొట్టుండేవారు. నాకొచ్చిన కోపానికి అందరి ముందు జయ నిజ స్వరూపం బయట పెట్టేదాన్ని. ఇలా ఆవేశపడడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. కాస్త ఓపికగా ఉండండి. జయా, జయా. ఏం నాన్నగారు పిలిచారా? ఏంటండి, ఏమైంది? రేపటి నుంచి నువ్వు బాక్సింగ్ ప్రాక్టీస్ చేయాలి. నేనా? జయ బాక్సింగ్ నేర్చుకోవడం ఏంటండి? త్వరలోనే తన పెళ్లి. పెళ్ళైతే మాత్రం కెరియర్ ఆగిపోవాలా? వీళ్ళ జాతకాలు చూపించినప్పుడు ఆ స్వామీజీ ఏమన్నారో విన్నావు కదా. జాతకంలో చెప్పారని ఇప్పుడు తను బాక్సింగ్ నేర్చుకోమంటున్నారా? కాదు, పెళ్లికొచ్చే నలుగురు ముందు నేను తల దించుకోకూడదని చెప్తున్నాను. జయకు పెళ్లి చేసి నా బాధ్యతను నేను తీర్చుకోవాలనుకున్నాను. కానీ
అది తప్పు. తనకు పెళ్ళైన ఈ విశ్వనాథ్ కూతురే కదా. ఈ విశ్వనాథ్ కూతురు చదువుల్లో నిల్, గేమ్స్లోనూ నిల్. తనకి ఏ కెరియర్ లేకుండా పెళ్లి చేశారో అని జనం అనుకోకుండా ఉండాలి అంటే తనకంటూ ఒక కెరియర్ కావాలి. అందుకే బాక్సింగ్ నేర్చుకోమని చెప్తున్నాను. ఇప్పటికిప్పుడంటే ఎలా అండి? పట్టుదల, కృషి ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు, సాధించవచ్చు. మీ అన్న ఇంట్లో కోడళ్ళున్నారు కదా. ప్రమీల సూపర్ మార్కెట్ చూసుకుంటోంది. ఇషిక బిజినెస్లో తన భర్తకి హెల్ప్ చేస్తోంది. గంగ బాక్సింగ్ ఛాంపియన్ కాబోతోంది. అందరూ వాళ్ళ కెరియర్లో బిజీగా ఉంటున్నారు. బట్ నా కూతురు ఇలా క్వశ్చన్ మార్క్గా ఉండిపోకూడదు. నువ్వు రేపటి నుంచే బాక్సింగ్ నేర్చుకోవాలి. గంగతో పాటు నీకు కూడా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాను. వాట్ డు యు సే? నేను బాక్సింగ్ నేర్చుకోవడం ఏంటి నా పొందా? ఇప్పుడు కాదు కూడదు అంటే పెళ్లి క్యాన్సిల్ చేసేస్తాడేమో. ఏం చెప్పాలి? ఆ, మీ ఇష్టం నాన్నగారు. మీరేం చెప్తే అదే చేస్తాను. గుడ్. రేపే ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేస్తాను. ఓకే, గుడ్ నైట్. ఈయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థం కాదు.